మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో అత్యంత ఘనంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా నిర్వహించాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ లాల్, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల క్యూలైన్ నిర్వహణ, దర్శన వేగవంతం, ప్రసాదం పంపిణీ, త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సాధించాలని, ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖతో సమన్వయం చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్లు, ఫైర్ సేఫ్టీ చర్యలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగ భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆలయ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.